ఆర్టీసీ సంస్థ ఆసిఫాబాద్ డిపోలో పనిచేసినటువంటి ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వేతనాలు పెంచి ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ తదితర హక్కులను వెంటనే వీళ్ళ హక్కుల సాధన కోసం మే 30 తారీఖు ఓనర్స్ అసోసియేషన్ రాజు గారికి అలాగే ఆసిఫాబాద్ డిఎం విశ్వనాథ్ గారికి సమ్మె నోటీస్ ఇచ్చాం. ఈ సమ్మె నోటీస్ ఇచ్చి నేటికి మరి నెల పూర్తయినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం కానివ్వండి ప్లస్ ఓనర్స్ అసోసియేషన్ కానివ్వండి చర్చలు చెప్పకుండా కాలయాపన చేసిండు. మరి నేరు ఎందుకంటే ఇటు మా యూనియన్కును ఓనర్స్ అసోసియేషన్కి చర్చలు జరిగాయి. ఈ చర్చలలో కూడా ఎలాంటి పురోగతి రావకపోవడం వల్ల ఈ చర్చలు పూర్తిగా కూడా విఫలమైపోయినాయి. కావున మేమందరం కూడా ఈరోజు డిఎం గారికి ఒకటే మాట చెప్పినాం, ఈ నెల 10వ తారీఖు నుంచి మా హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్తాము. ఒకవేళ మేము సమ్మెలోకి వెళ్ళిన తర్వాత దాని పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం ప్లస్ ఓనర్స్ వాళ్ళకే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము పెట్టిన డిమాండ్లు ఏవి గొంతమ్మ కోరికలు కావు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వన్నది, అది కూడా అమలు చేయలేని పరిస్థితి ఈరోజు ఈ ఆర్టీసీలో ఉంది. అలాగే మరి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి, అలాగే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, అలాగే మన డ్రైవర్ల సోదరులందరూ కూడా సంవత్సరానికి 2 జతల అంటే మన బట్టలు, అలాగే షూ, అలాగే హెల్మెట్ ఇవన్నీ కూడా తదితర అన్నీ కూడా పెట్టాం. అలాగే హిట్ అండ్ రన్ నుంచి సెక్షన్ ఏదైతే ఉందో అది కూడా వెంటనే రద్దు చేయాలని, అలాగే మరి ఈ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పాస్ ఇచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తార్నాక ఆసుపత్రిలో కార్పొరేట్లలో ఫ్రీ వైద్యం కల్పించాలని, అలాగే ఫ్రీ బస్ పాసు ఇలా అన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం మరి ఈ ఓనర్స్ అంటూ కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు పరిష్కరించమే తప్ప వీళ్ళంతా కూడా గొంతమ్మ కొరకలేది క్రాస్ క్వశ్చన్ వేసి లేదో కేఎంపీఎల్ లేవాలని లేకుంటే అధిక పనిభారం మోపుతామని చెప్పి ఒక ఉద్దేశం ఉందో దాన్ని వెంటనే మానుకొని మళ్ళొక్కసారి చర్చలు ఇచ్చి ఈ యొక్క వేతనాలతో పాటు ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ నెల 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.